ఒక స్టూడెంట్‌కి ఏపీఎస్ అప్లై చేసిన తర్వాత కాలేజ్ నేమ్ చేంజ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఎక్స్‌వైజెడ్ కాలేజ్ అన్న నేము ఏబీసీగా మారిపోయింది. సో, సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత కాలేజ్ నేమ్ మారింది కాబట్టి దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ఎలాగా? అండ్ ఏపీఎస్ అంటే జస్ట్ ఏదో ఫార్మ్ ఫిల్లింగ్ మనం అప్లై చేసేసుకోవడం మనకొచ్చేస్తుంది. కరెక్టే. ఫార్మ్ ఫిల్లింగే అప్లై చేసేసుకోవడమే. ఇలాంటి ఎర్రర్స్‌కి మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. స్టూడెంట్‌కి డిగ్రీలో ప్రింట్ అయిన కాలేజ్ నేమ్ ఒకటుంటుంది. ప్రెజెంట్ కాలేజ్ నేమ్ ఒకటుంటుంది. ఈ సిట్యుయేషన్‌లో ఏం జేయాలి అనేది ప్రికాషియస్‌గా ప్లాన్ జేయాలి. అలా ప్లాన్ జేయకుండా మనం అప్లై చేసేసాము. వాళ్ళకి వెరిఫై అయ్యేటప్పుడు కాలేజ్ నేమ్ మిస్ మ్యాచ్ వస్తే మరి ఎలా? కాబట్టి ఇలాంటి కేసెస్ అండ్ ఒక స్టూడెంట్ పాస్‌పోర్ట్ నంబర్ రాంగ్‌గా ఎంట్రీ చేసి ఏపీఎస్‌కి అప్లై చేసుకున్నాడు. సో, ఏపీఎస్ నేను సొంతగా చేసేసుకోగలను. ఏపీఎస్‌ది పెద్ద ఈజీయే గదా! అని చెప్పి ప్లాన్ చేసిన తర్వాత ఏమైంది అనంటే, మనకి ప్రాబ్లమ్ ఎర్రర్ ఎక్కడ డిటెక్ట్ అయింది అనంటే, వీసా స్లాట్ అప్లై చేసేటప్పుడు పాస్‌పోర్ట్ నంబరు ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఏపీఎస్ లో ఉన్న పాస్‌పోర్ట్ నంబర్. కాబట్టి స్లాట్ బుక్ అవ్వట్లేదు. సో, ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం ఆలోచించి కరెక్ట్‌గా డీటెయిల్స్ ఇచ్చి డబుల్ చెక్ చేసుకొని కాలేజ్ నేమ్ ఏంటి? అక్రిడేషన్ ఏంటి? ఎనాబిన్ స్టేటస్ ఏంటి? ఇవన్నీ ప్రాపర్‌గా వెరిఫై చేసుకొని ఉన్న డీటెయిల్స్‌లో ఏదన్నా డౌట్ ఉంటే దాన్ని ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే రూ. 18,000 ఒక్కసారి పే చేశాక మళ్ళీ వెనక్కి రాదు. సో, ఏపీఎస్ అనేది జస్ట్ ఫార్మ్ ఫిల్లింగ్ గాదు. క్రైటీరియాస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేని చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి.